ఏం గిఫ్ట్ కొనాలా అని ఆలోచిస్తున్నావా? మనోడు ధైర్యానికి సాహసానికి డూప్ లాంటోడు కదా. ఓ పారాషూట్ కొను. మొన్నట్లాగా ఏదైనా కొండ ఎక్కినప్పుడు దూకడానికి పనికొస్తుంది. నో థ్యాంక్స్, నీ సలహాలేమీ అక్కర్లేదు. భలేదానివే. అసలే మనోడు మామూలుడు కాదు. మెంటల్ హాస్పిటల్కి మాజీ పేషెంట్ లాంటాడు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవరికీ తెలీదు. పొరపాటుని ఈసారి ఏ బావిలోనైనా దూకాలనుకున్నాడు అనుకో, ప్రాబ్లం అయిపోద్ది కదా. అందుకే లైఫ్ జాకెట్ కొను. ఓ బడ్జెట్ ప్రాబ్లం కదా, అయితే ఒక ట్యూబ్ కొను. సేఫ్టీగా పనికొస్తుంది. నా ఆర్య గురించి ఇంకొక మాట అన్నావంటే ఊరుకోను. అబ్బో, ఇంకా పెళ్ళే కాలేదు, అవుతుందన్న నమ్మకం లేదు, అయ్యేదాకా గ్యారంటీయే లేదు. అప్పుడే నా ఆర్య. వాడు పుట్టేం ఎరగదీశాడో తెలియదు కానీ నాకు మాత్రం ఎసరు పెట్టాడు. ఏంటి? ఏం లేదు, మీ ఆర్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పమంటున్నా. అవసరం లేదు. ఏ చెప్పకూడదా? పుట్టినరోజు నాయుడు బావదైతే ఆర్యకిలా విశేష చెప్తారు. ఓహో, పుట్టినరోజు నాయుడు బావుదా? అవును. అయితే నాయుడు బావుకు నా విశేష చెప్పు. అలాగే, ఇక నన్ను వదిలేయండి. అవును, ఆ ఫంక్షన్కి మీ ఆర్య గారు వస్తున్నారా? మళ్ళీ ఏదైనా కొండెక్కి కూర్చుంటున్నాడా? ఆయనకి కొండెక్కడం తప్ప వేరే పనిలేదు అనుకుంటున్నావా? కొండలెక్కడం ఇంట్రెస్ట్ అంటున్నావు కదా. వెట్టకారం ఆపుతావా? మా ఇంట్లో ఫంక్షన్కి ఆయన రాకుండా ఎలా ఉంటారు? ఫంక్షన్ పనులన్నీ దగ్గరుండి ఆయనే చూసుకుంటున్నారు. ఓ, కాంట్రాక్ట్ ఇచ్చావేంటి? షట్ అప్. అతన్ని చేస్తున్నది మా ఇంటి అల్లుడిగా, నాకు కాబోయే భర్తగా. కాంట్రాక్ట్ తీసుకుని చేయడానికి అతను నీలా పరాయివాడి కాదు, నా సొంత మనిషి. నా కోసం పనులు చేయడమే కాదు, అవసరమైతే ప్రాణం కూడా ఇస్తాడు. కొంతమందిలో మోసం చేయడం, నమ్మించి ద్రోహం చేయడం అతనికి చేత కాదు. చీకొట్టిన వెంట పడ్డం, చిరాకు పడిన దులుపుకొని తిరగడం అతనికి తెలియవు. అలాంటి వాడు నాకు భర్తగా దొరకడం నిజంగా నా అదృష్టం. ఈ జన్మకే కాదు, 100 జన్మలెత్తినా అతనే నా భర్తగా కావాలని కోరుకుంటున్నానంటే నువ్వు అర్థం చేసుకో. నువ్వు అతని కాలి గోటితో సమానం. అక్క, నా గిఫ్ట్ తీసుకోవడం అయిపోయింది. మరి నీ గిఫ్ట్? ఇంకా తీసుకోలేదు, చూద్దాం పదా.